యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఒక ప్రముఖమైన వ్యక్తి కనపడుతుంటారు. ఆయన పేరు నికోదేము అని. సామాన్యుడు కాదు, సాధారణమైన వ్యక్తి కూడా కాదు, వయసులో పెద్దవాడు. ఇంకా చెప్పాలంటే ప్రభు వయసుతో పోలిస్తే శరీరంగా నికోదేము వయసు చాలా పెద్దది. యేసుక్రీస్తు కంటే శరీరములో వయసు రీత్యా పెద్దవాడు. ఆయన వయసు పెద్దది, అనుభవం పెద్దది. ఇక వయసే కాదు, అనుభవమే కాదు, మరొక విషయం మాట్లాడతానంటాడు, అధికారం కూడా పెద్దది. ఎవరటైనా యూదుల అధికారి అయిన నికోదేము, యూదుల అధికారి. ఆయనకు అధికారం ఉంది. ఇంకా చెప్పాలంటే యూదుల మీద అధికారం. యూదులే తమను తాము గొప్పగా చెప్పుకుంటారు. ఆ యూదుల మీద అధికారం అంటే సామాన్యమైనది కాదు. ఇంకా చెప్పాలంటే సామాన్యులకి ఎవరు చాలా పరీక్షించి యోగ్యతను బట్టి ఆ అధికారం అనేది వస్తుంది. పైగా ఆ అధికారం అంటే చిన్నది కూడా కాదు. ఎలాంటిదంటే చట్టాలు రాసేంత గొప్పది, శిక్షలు అమలు చేసేంత గొప్పది ఆ అధికారం. అందుకే సుమారు యూదులకు 70 మంది పెద్దలు ఉంటారు, అధికారులు. ఎవరి అధికారులు అంటే మనకు అసెంబ్లీలో కూర్చుంటారు చూసారా, పార్లమెంట్లోనూ అసెంబ్లీలో కూర్చుంటారు నాయకులు. ఈ నాయకులు ఎలాగైతే పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చుని చట్టాలు చేస్తారు వీళ్ళు. అందుకే జీవో పాస్ చేశారు అన్న మాటలు వినబడుతుంటే చూసారా, అలా కొన్ని జీవోలు అమలు చేస్తుంటారు అన్నమాట. పైగా రెండోది ఏంటంటే వేళే జడ్జులు. అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకత్వపు అధికారాలు ఉంటాయి వీళ్ళకి. పైగా సుప్రీంకోర్టులో జడ్జిలు తీర్పునిస్తారు చూసారా, ఆ పోస్ట్ కూడా వీళ్ళదే. ఎవరిది? యూదుల అధికారులది. ఇక్కడ మీరు నికోదేము యొక్క పరిస్థితి చూడాలి, స్థితి చూడాలి. ఏంటి ఆ స్థితి అంటే, ఆయన వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, అధికారం కలిగిన వాడు. ఎలాంటి అధికారం? ఏ శాసనమైనా శాసించగలిగేంత అధికారం కలిగిన వాడు. అధికారం పౌలు గారిది కూడా అలాంటి అధికారంలో ఉన్నవాడే. అందుకే అంటాడు, స్టెఫెను చావుకి పౌలు సమ్మతించాడట. ఆయన అధికారం లేకుండా ఎవరు స్టెఫెను మీద రాయి వేయకూడదు. అలాంటి అధికారం కలిగిన వాడు. నికోదేము కూడా అలాంటి అధికారం కలిగిన వాడే. ఎందుకంటే అలాంటి హోదా కలిగిన వాడు. ఒక శాసనాన్ని చేయగలడు. ఎందుకంటే ఆ శాసనం ఓరకనే చేయరు. యూదులు ఎప్పుడు శాసనాలు ఎలా చేసుకుంటారు, చట్టాలు ఎలా చేసుకుంటారంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదువుతారు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు ఏ పనికి, ఏ పాపానికి, ఏ నేరానికి ఏ శిక్ష, పైగా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. కాబట్టి ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తున్న వీళ్ళు శిక్షలు అమలు చేస్తారు, చట్టాలు సిద్ధపరుస్తారు, శాసనాలు రాస్తారు. అలాంటి స్థితి కలిగిన వారు. అంటే యూదులందరినీ శాసించగలిగే స్థాయి ఎవరికి ఉంటుంది? వీళ్ళకు ఉంటుంది. అది ఈయన ఎలాంటి వాడు అంటే యూదుల అధికారి అయిన నికోదేము. మన పరిభాషలో చెప్పాలంటే ప్రధానమంత్రి స్థాయి ఉంది ఈయనకి. ఇంకా పైన రాష్ట్రపతి స్థాయి ఉంది ఈయనకి. ప్రధానమంత్రి కూడా కాదు, రాష్ట్రపతి స్థాయి కలిగిన వాడు. తర్వాత సుప్రీంకోర్టులో జడ్జి ఉంటారు చూశారు, ఆ స్టేజ్ అయింది. ఆ స్టేజ్ ఏ స్టేజీ? రాష్ట్రపతి లాంటి అధికారం ఉంది. రెండవది, సుప్రీంకోర్టు జడ్జికి ఉన్న లక్షణం ఏంటి చెప్పండి? దేన్నైనా కొట్టేయగలడు, దేన్నైనా అమలు చేయగలడు. ఇలాంటి అధికారం కలిగిన వాడు. ఏ శాసనానైనా, ఏ చట్టాన్ని రూపించగలిగే క్యాపబిలిటీ కలిగిన వాడు నికోదేము. ఇలాంటి ఆయన పైగా బోధకుడు, టీచర్. చూడండి, లాయర్ స్టేజీలోనూ ఉన్నాడు, జడ్జి స్టేజీలోనూ ఉన్నాడు, టీచర్ స్టేజీలోనూ ఉన్నాడు, శాసనాలు అమలు చేసే అధికారం స్టేజీలోనూ ఉన్నాడు,
పైగా అనుభవంలోనూ పెద్దోడు, వయసులోనూ పెద్దోడు. అలాంటి ఆయన ఏమాత్రం అనుభవం లేని యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు. నేను అనుభవం లేదని చెప్తుంది ఆయన దేవుడిదిగా పోల్చి కాదు, శరీరధారిగా నాటి కాలంలో వాళ్ళందరితో పోలిస్తే యేసుక్రీస్తు ఎలాంటి వాడు? చిన్నవాడు, చాలా చిన్నవాడు. ఎందుకంటే ఆయన వయసు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు ఉన్న ఆయన దగ్గరకు వచ్చి ఇలాంటి ఆయన ఆయనతో మాట్లాడుతున్న విధానం ఉంటుంది చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో. ఇంత స్టేజీ కలిగిన వాడు, ఇలాంటి స్టేజీ కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? వస్తాడా? దగ్గరికి రారు. మరి ఏం చేస్తాడు? దగ్గరికి రప్పించుకోవడానికి ట్రై చేస్తారు. దగ్గరికి రప్పించుకోవడానికి దేనికి రావాలి ఈయన దగ్గరికి? ఆయన ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. వాక్యం తెలీదా? తెలుసు. ఆయన బోధకుడు కాదా? బోధకుడే. ఇశ్రాయేలుకు బోధకుడట ఈయన. ఆయన అధికారి. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు. పైగా మరొకటి డబ్బున్నవాడు కూడా. అదే కదా. ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన్ని పైన ఆయన అధికారం ఉపయోగించి ఆయన్ని పాతి పెట్టడానికి పర్మిషను తెచ్చుకున్నాడు. నికోదేము వీళ్ళందరూ కలిపి పర్మిషన్ తెచ్చుకుని ఇదిగో కొన్ని తైలాలు తీసుకుని వచ్చి ఆయన శవానికి లేదంటే శరీరానికి ఏం చేశారట? పూసారట. ఆ స్టేజ్లో డబ్బున్నవాడు, ఎంత గొప్పోడండి ఆయన. అలాంటి ఆయన యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. మీరు గమనించండి, కొంతమంది ఉంటారు మనలో, క్రీస్తు దగ్గరికి దేవుని దగ్గరికి రావడానికి మనం నొప్పి. మీరు గమనించండి, దేవుని చుట్టూ తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసా? బేదవాడు, అనారోగ్యంగా ఉన్నవాడు, ఆస్తులు లేనివాడు, సమస్యలు చెప్పుకున్నాడు, ఏలే దేవుని చుట్టూ తిరుగుతుంటారు. కాస్త డబ్బు ఉంటే వాడు రాడు. ఒకవేళ వచ్చినా అప్పుడప్పుడు వస్తాడు, ఎప్పుడు రాడు. అధికారం ఉన్నవాడు రాడు. ఈరోజు మన స్టేటస్లు చూపించడానికి ఇష్టపడుతున్నాం. మీరు కొంతమంది గమనించండి, ఈరోజు యేసుక్రీస్తుని దేవుడిగా తెలుసుకుని కూడా ఆయన దేవుడని అంగీకరించి మా క్యాస్ట్ వేరండి, మాది అప్పర్ క్యాస్ట్, క్రీస్తులోకి వస్తే మా క్యాస్ట్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది, మా స్థాయి తగ్గిపోద్ది, మా జాతి తగ్గిపోద్ది అని కొంతమంది ఆగిపోతున్నారు. అలాంటి వాడు కాదు ఈయన. కొంతమంది అధికారులు నేనేంటి ఇక్కడికి రావడం ఏంటి? మీరు గమనించండి, ఒకవేళ మన సంఘంలోనే సత్యవాక్యం దొరుకుతుందన్న సంగతి ఏ ధనవంతుడికైనా తెలిసినా, ఏ అధికారమైనా తెలిసినా మన దగ్గరకు రావడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. ఒకవేళ వాక్యం తెలిసినా, ఇక్కడ వాక్యం సరిగానే ఉంది, వీళ్ళ క్యారెక్టర్లు బాగానే ఉన్నాయి, వీళ్ళ విధానం బాగుంది అని తెలిసినా వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? చూస్తారు, మన అందరిని చూస్తారు, చూసి అనుకుంటారు వీళ్ళ దగ్గరికి వెళ్తే మన స్థాయి ఏమైపోద్ది? తగ్గిపోద్ది అనుకునేవాళ్ళు ఉంటారు. అది మీరు గమనించండి, కొన్ని చర్చుల్లో ఎంప్లాయీస్కి ఒక ఆరాధన జరుగుద్ది. పెద్ద పెద్ద సంఘాలు ఉంటే మీరు గమనించండి, ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకి ఒక ఆరాధన జరుగుద్ది. వాళ్ళు సామాన్యులతో రారు. ఎందుకంటే మేము ఎవరం అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తున్నారు వీళ్ళు? వాళ్ళ అధికారాలు విడిచిపెట్టట్లా, వాళ్ళ అధికారులుగానే వస్తున్నారు. ఆ ఎంప్లాయీస్ వర్షిప్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మేమందరం ఎంప్లాయీస్, మేము వచ్చి ఏం చేస్తున్నాం? అధికారం విడిచిపెట్టకుండా, అహంకారం విడిచిపెట్టకుండా వస్తారు వీళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎంప్లాయీస్ అయితే ఏంటి? ఎవరికి ఎంప్లాయ్? నువ్వు ప్రభుత్వానికి ఎంప్లాయీవి, లోకానికి ఎంప్లాయీవి, దేవునికి ఎంప్లాయీవా? దేవుని ముందు నువ్వెంత చెప్పండి? దేవుని దగ్గర వాడైనా బూడిదే, మనమైనా బూడిదే. అబ్రహాం గారు చెప్పారు కదా, నేను దుమ్ము లాంటి వాడిని, తర్వాత ధూళి లాంటి వాడిని, మాట్లాడా తెగించుచున్నాను అన్నాడు. ఎంప్లాయ్ అయితే నువ్వు బూడిది కదా, నువ్వు దుమ్ము కాదా, నువ్వు ధూళి కాదా? దేవుని సన్నిధిలో, దేవుని పాదాల ముందు మన బతికేలా ఉండదు తెలుసా? ఇక్కడ అధికారాలు తీసుకురాకండి, అహంకారాలతో రాకండి, మీ స్థాయిలు తీసుకురాకండి. మరి ఏం తీసుకురావాలి? వచ్చేటప్పుడు దేవుని సన్నిధికి ఒక ఫీలింగ్తో రావాలి. ఏంటది? నేను దుమ్మును, నెక్స్ట్ నేను ధూళిని, దుమ్మునైన నేను, ధూళినైన నేను ఈ రోజు సజీవుడిగా
సమాజంలో తిరగలుగుతున్నానంటే నీవు అనుగ్రహించిన కృప. కృప, మళ్ళీ యోగ్యత కాదు, అర్హత కాదు, ఏంటది? కృప, గ్రేస్. నీవిచ్చిన కృపను బట్టి మాత్రమే నేను ఇంకా బతుకున్నాను. నువ్వు ఎంప్లాయ్ అని కాదు బతుకుండడం, నువ్వు అధికారం అని కాదు బతుకుండడం, ఆయన నీకు అనుగ్రహించిన కృప చేత బతుకున్నావు. కాబట్టి ఎక్కడికి రావాలి చెప్పండి? వచ్చేటప్పుడు మనందరి ఆలోచన ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఏంటి తెలుసా? 6 రోజులు ఈ దుమ్ముకు జీవం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత ఏం చేయాలి? ఈ సాక్ష్యం కూడా చెప్పండి, బాగుంటుంది. స్వస్థపరిచాడు, రక్షించాడు, ఇవే కాదు, ఈ 6 రోజులు ఈ ధూళికి జీవం ఇచ్చాడు. ఇది కృప కాదా? ఇది కృపే, ఇది ధన్యతే, ఇది ఘనతే. ఆయన మనకిచ్చిన ఘనత ఏంటంటే ఇంకా నేను బతకనిచ్చాడు. లేకపోతే ఒకవేళ సోమవారం మనం తీసేసాడు అనుకోండి, శనివారానికి ఏమవుతాం? సోమవారం తీసుకెళ్ళి మనం కప్పెట్టేస్తే శనివారానికి ఏమవుతాం? దుమ్ములో దుమ్మైపోతాం, ధూళిలో ధూళైపోతాం, మట్టిలో మట్టి అయిపోతాం. ఇంకా నువ్వు బట్టలేసుకు తిరుగుతున్నావు అర్థం ఏంటి తెలుసా? ఏ ధూళి నీ మీద పడకుండా దులిపేసుకున్నావు అర్థం ఏంటి తెలుసా? దుమ్ము పడగానే స్నానం చేస్తున్నాడు అర్థం ఏంటి తెలుసా? నీలో ఆ జీవం ఇంకా ఉంచాడు కాబట్టి ఇది నీ కృప, నీకు అనుగ్రహించిన కృప. రావాలి. 10 మంది డబ్బుంటే రారు, స్థిరపడితే రారు, అధికారులు ఉంటే రారు. ఇలాంటి వాళ్ళందరికీ నికోదేము ఒక రోల్ మోడల్ లాంటి వాడు. ఇంకా చెప్పాలంటే నికోదేము వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాడు. కొంతమంది వయసును బట్టి కూడా రారు. అక్కడ ప్రసంగం చేసే ఆయన చిన్నోడు, నా వయసు పెద్దది, నాలాంటి వయసు కలిగిన వాడు, నాలాంటి అనుభవం కలిగిన వాడు అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఏంటి? ఈ దరిద్రాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటో తెలుసా? నాకు జ్ఞానం తెలుసు, నికోదేముకి ఏం తెలుసు చెప్పండి? బైబిల్ అంతా తెలుసు, ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అన్ని విషయాలు తెలుసు. ప్రభువు దగ్గరికి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి? ఆయనే బోధకుడు, బోధకుడైన వారు ఇంకొక బోధకుడు దగ్గరికి వస్తున్నాడు. వచ్చి అంటున్నాడు, ఏమని సంబోధించాడు? బోధకుడా అని సంబోధించాడు. ఒక బోధకుడు ఇంకొక ఆయన అంటున్నాడు బోధకుడా. మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తు కంటే శరీర రీతిగా వయసులో పెద్దోడు, అధికారంలో పెద్దోడు, స్థితిలో పెద్దోడు, ధనములో పెద్దోడు, ప్రజల్లో ఉన్న హోదా కూడా ఇంకా చెప్పాలంటే నికోదేముకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తుగా నాడు అధికారులు ఇవ్వకపోవచ్చు, సమాజం ఇవ్వకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే నికోదేము యేసుక్రీస్తు దగ్గరకు రావడం వల్ల మైలేజ్ అనేది, ఫేమ్ అనేది ఎవరిని బట్టి ఎవరికి వస్తుంది తెలుసా చెప్పండి? నికోదేమును బట్టి యేసుక్రీస్తుకు వచ్చే స్థాయి అయింది. యేసుక్రీస్తుకి ఒరే నికోదేము లాంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడట? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడట అని చెప్పుకుంటారు. మనం చూడండి, ఎంతమంది మారినా చెప్పరు. రజనీకాంత్ గారట ఏదో ఎక్కడో బాప్తిజం తీసుకున్నాడట. ఆ ఫోటోలు ప్రచారం చేశారా? మొత్తం దద్దరెళ్ళిపోయింది. మోడీ గారు బైబిల్ చదివారట, చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చదివారట. ఇలాంటి విషయాలు మనం ఎందుకు ప్రచారం చేస్తాం తెలుసా? అంత తోడు ఎక్కడికి వచ్చాడు? వాళ్ళని బట్టి ప్రభు కీర్తి వస్తుంది అనుకుంటాం మనం. మన మైండ్ ఎలా ఉందో నాటి కాలంలో మైండ్ కూడా అలాగే ఉంటుంది. నికోదేముని బట్టి క్రీస్తుని లెక్కేసే కాలంలో మనుషులు ఉన్నారు. నికోదేము లాంటి ఆయన క్రీస్తు దగ్గరికి వెళ్ళడం ఏంటి అని మాట్లాడుకుంటారు. కానీ ఇవన్నీ అనుకుంటారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు దగ్గరికి నికోదేము వెళ్ళాడంటే నికోదేము స్థితి తగ్గుతుందా తగ్గదా చెప్పండి? తగ్గదా? తగ్గిపోద్ది. ఎందుకంటే అప్పటి వరకు బోధకుడుగా చూశారు, అప్పటి వరకు గురువులా చూశారు, అప్పటి వరకు అనుభవశాలలో చూశారు. అలాంటి వాడు వచ్చి ప్రభువును ప్రశ్నలు అడుగు, ప్రభువు దగ్గర డౌట్లు తీర్చుకుంటుంటే నాకు ఇది డౌట్గా ఉంది చెప్పండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? నేర్చుకుంటారా? మీరు గమనించండి,
ఈరోజు చాలా మంది అదే స్థాయిలో ఉన్నారు. బోధకులం అయిపోయాం, టీచర్లం అయిపోయాం, ప్రీచర్స్ అయిపోయాం. ఇలా ఏమనుకున్నారు తెలుసా? మేము టీచర్లం అయిపోయాం కాబట్టి, మేము ప్రీచర్స్ అయిపోయాం కాబట్టి, మేము బోధకులం అయిపోయాం కాబట్టి మేము ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. మీలో కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మేము సీనియర్ విశ్వాసులం, మేము సుమారు 10 సంవత్సరాల నుంచి వెళుతున్నాం, 10 సంవత్సరాలు వింటున్నాం, 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది, లేదా 30 సంవత్సరాల అనుభవం ఉంది, మాకు ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే నికోదేము చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకంటే అంత అనుభవం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే శాసనాలు చట్టాలు రాసేవాడు. కొన్ని డౌట్స్తో ప్రభు దగ్గరికి వచ్చాడు. నాకు అనుమానం ఉంది, మళ్ళా చెప్తున్నాను, ఆత్మను రక్షించుకోవడానికి ప్రయత్నించే ప్రతి వాడు నిత్యం ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది చెయ్యాలి మనందరం. నికోదేము మనందరికీ నేర్పిస్తుంది అదే. అధికారి అయిన ఆయన వచ్చాడట. యోహాను గారు మెన్షన్ చేస్తూ చెప్తున్నాడు, ఇదిగో యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే ఇంకో క్వాలిఫికేషన్ కూడా తెలుసా? నికోదేము అన్నది పేరు కాదు, బిరుదు అంటారు. నికోదేము అన్న దాని పేరు కాదు. గ్రీకులో నికోదేము అంటే జ్ఞాని అని అర్థం, పండితుడు అని అర్థం, ప్రావీణ్యత కలిగిన వాడు అని అర్థం. అలాంటి జ్ఞానట. ఒకటి అధికారి, రెండవది జ్ఞాని, మూడవది పరిసయ్యుడు అంటే నిష్ట కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? నిష్ట కలిగిన వాడు. ఎలాంటి నిష్ట అంటే వాళ్ళు పాటించేంత నిష్ట ఇంకెవరో పాటించరు, అంత నిష్ట కలిగిన వాడు. తెలుసు కదా, మనకు కొన్ని మాటలు ప్రభు చెప్పారు. సంతలోకి వెళ్ళొస్తే నీళ్లు జల్లుకుంటారు, స్నానం చేస్తారు. ప్రతి విషయంలో కొంత నిష్ట కలిగిన వాళ్ళు. మత ప్రవిష్టులు అని వీళ్ళకి పేరు, మత నిష్ట కలిగిన వాళ్ళు అని పేరు. ఇప్పుడు మీరు గమనించండి, ఈయన నిష్ట కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే పరిసయ్యులు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే ప్రభు చుట్టూ ఎవరుంటారు? పాపులు ఉంటారు. పాపుల గాలి కూడా మన ఒంటికి తగలకూడదు అనుకునే అంత నిష్ట కలిగిన వాడు. గమనించండి, మనం చూస్తుంటాం కదా, ఈ బేపనాలు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరు చెయ్యి వాళ్ళకి తగలకూడదు. వీళ్ళు ఎంత నిష్టగా ఉంటారు? వీళ్ళకి 1000 రెట్లు నిష్ట కలిగిన వాడు. వీళ్ళు 1000 రెట్లు నిష్ట కలిగిన వాళ్ళు, అంత నిష్ట కలిగిన వాడు. అందుకే వీళ్ళ గురించి చెప్పే మాట తెలుసా? కనీసం చెత్త కుప్పలున్న వైపు నడవరట వీళ్ళు. ఎందుకంటే చెత్త కుప్పల మీద ఈగలు కానీ దోమలు కానీ వాళ్తుంటాయి కదా, అవి అపవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జీవులు. ఆ జీవులు గనక వీళ్ళ శరీరం మీద వాళ్తే వీళ్ళు ఏమైపోతారు? ఎందుకు తెలుసు? సంతకెళ్ళి వస్తే ఎందుకు స్నానం చేస్తారు అనుకున్నారు వాళ్ళు? మనుషులు ముట్టుకున్నారని కాదు. ఒకవేళ ఈ దారంతో ఉన్న దేవుడు చెప్పిన అపవిత్రమైన జీవులు మా ఒంటి మీద పడితే మేమేమైపోయాం? అపవిత్రం అయిపోయాం. కాబట్టి ఈ అపవిత్ర శరీరాన్ని మరలా కడిగేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలని శుద్ధీకరణ ఆచారాన్ని అవలంబించేటటువంటి పరిసయ్యులు. ఇప్పుడు చూడండి, ఎంత నిష్ట కలిగిన వాడు. అలానే నిష్ట కలిగిన వాడు ఒకడు ఉండెను. అతడు ఏం చేశాడట? రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాను. రాత్రి ఎందుకు వచ్చాడు? దీంట్లో 2 కోణాలు చెప్తారు. ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్. నెగటివ్ ఏంటంటే పిరుకోడు. నికోదేము యూదులకు భయపడ్డాడు. తన అధికారం పోతుందని భయపడ్డాడు, తన పదవు పోతుందని భయపడ్డాడు, రేపటి నుంచి నా స్థాయి తగ్గిపోతుందని భయపడ్డాడు. కాబట్టి పిరికితనంతో తను వెలివేస్తారేమోనని రాత్రిపూట వచ్చాడు అని. ఇది నెగిటివ్ అయితే పాజిటివ్ ఏంటో తెలుసా? పాజిటివ్ ఏంటంటే పగటి పూట యేసుక్రీస్తు మాట్లాడే అంత ఛాన్స్ ఎవరికి లేదు.
ఎందుకంటే పగటిపూట ఆయన చుట్టూ ఎవరుంటారు? పగటిపూట ఎప్పుడు జనం ఉండేవారు. పగటిపూట ఎప్పుడు జనం. జక్కయ్య కూడా ఏం చేశాడట? ఆయన చూడాలనుకున్నాడు. మాట్లాడాలనుకుంటే, ఒకవేళ చూడాలనుకుంటే పగలు సరిపోతుంది, మాట్లాడాలనుకుంటే అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారంటే, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసింది, మాట్లాడాలి నీతో, మాట్లాడాలి నీతో. ప్రభువుతో మాట్లాడాలంటే ఏ టైం బాగుంటుంది? నికోదేము ప్రభువును చూడాలనుకోవట్లా, మరి ఏం చేయాలనుకున్నాడు? మాట్లాడాలి. మళ్ళీ చాలా మంది ఈ కోణంలో ఉండరు, మొదటి కోణంలో ఉంటారు, జక్కయ్య కోణంలో. ఏంటి జక్కయ్య కోణం? చూడాలి, చూడాలి. కొంతమంది మీరు గమనించండి, చూడడానికే వస్తారు తప్ప మాట్లాడడానికి రారు, మాటలు వినడానికి రారు. మరి ఏంటి? చూడాలంటే. ఈ చూడాలనుకునే వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్లేస్తో పని లేదు, ప్రదేశంతో పని లేదు, అక్కడ ఉన్న వ్యక్తులతో పని లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కేవలం చూడాలంటే, చూడాలంటే. చూడాలన్న ఉద్దేశం కలిగిన వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు. ఒకవేళ మీరు అలా వస్తే మీకు దేవుడు అర్థం కాడు కూడా. ఎందుకంటే చూడాలి. ఏం చూడాలి? ఇవాళ ఆదివారం కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి గడిపేసి వచ్చేస్తే చాలు. ఇక్కడ వచ్చి ఏం చెప్తున్నారు వినరు, ఏం చెయ్యాలో ఆలోచించరు, ఎలా బతకాలో యోచించరు, చెప్పిన మాటలు పాటించరు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వెళ్ళాలి, చూడాలి. వచ్చే చర్చిను చూడకపోతే ఫీల్ అవుతారంతే. మీరు మీ ఉద్దేశం ఏంటి తెలుసా? చర్చిలు ఈరోజు ఏం చెప్తారని వస్తున్నారా, లేకపోతే చర్చిను చూడాలని వస్తున్నారా? దేనికి వచ్చారు? ఇవాళ ఆదివారం కాబట్టి ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? చర్చికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఒకటి, ఆయన ఆరాధించడానికి. రెండు, ఆయన మాటలు వినడానికి. చర్చికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన మాటలు విని, ఆయన మాటల చేత, ఆయన ఆత్మ చేత ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే అంటాడు, ఆత్మతోను సత్యముతోను. ఆత్మ ఏంటి? ఇదిగో ఆయన మనతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి కాబట్టి ఆ ఆత్మ జీవముతో మనం ప్రభువును ఆరాధించాలి. ఆ ఆత్మ సత్యముతో ప్రభువును ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే ఆయన మనతో మాట్లాడతాడు. అప్పుడు ఆ ఆత్మ ఆ జీవుని ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు ఆ ప్రభువును ఆరాధించగలిగే స్థాయికి నువ్వు వస్తావు. కానీ ఇవేం పట్టవు మనకి. వెళ్ళకపోతే ఫీల్ అవుతాం. వెళ్ళి ఏం చేయాలి? ప్రభు సన్నిధి అలా చూసి ఇలా వచ్చేయాలి అంతే. ఇలా అయితే నీకు ఉపయోగం లేదు. మాట్లాడాలి, మాట్లాడి తెలుసుకోవాలి. మాట్లాడాలనుకున్నాడు. ఎందుకంటే నికోదేము చూడాలనుకున్నాడు. కొంతమంది మీరు గమనించారు, చూడాలనుకునే వాళ్ళు అందుకే కొన్నిసార్లు ఎక్కడెక్కడికి వెళ్తారు. ఎక్కడికి? విజయవాడ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఇంకోటి గౌరీపట్నం పోయేవాళ్ళు ఉన్నారు, ఇంకే ఉన్నాయి కదా ప్లేసులు. వెళ్ళి ఏం చేయాలనుకున్నారు చెప్పండి? చూడాలి. అక్కడేం చెప్తారు ప్రసంగాలు ఉండవు, చూడాలంతే. కానీ నికోదేము ఆ టైప్ కాదు. మరి ఏ టైప్ అంటే ప్రభువుతో మాట్లాడాలంటే ఏ టైం? రాత్రిపూట ప్రభు శిష్యులతో మాట్లాడతాడు. మీరు గమనించండి, శిష్యులు కూడా పగలంతా ఆయన మాట్లాడుతుంటే డౌట్లు వచ్చినాయి అనుకోండి, ఏం చేసేవారు? రాత్రి అడిగేవారట. ఆ రాత్రి అడిగేవారట, ప్రభువా నువ్వు మాట్లాడేవు కదా విత్తనాల ఉపమానం, మాకు అర్థం కాలేదు ప్రభువా. సరే అయితే విత్తనం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం. పొలం అంటే ఏంటో తెలుసా? లోకం. దుష్టుడు అంటే ఎవరో తెలుసా? సాతాను. వెలుగు సంబంధులు ఎవరో తెలుసా? దేవుని పిల్లలు. మరి గురుగులు ఏంటంటే ఎదుగో దుష్టుని సంబంధులు. ఈ విషయాలను ఎప్పుడు చెప్పాడు? రాత్రిపూట. నికోదేము కూడా అనుకున్నాడు, నా డౌట్స్ అడగాలంటే ఇప్పుడు రాత్రిపూట సరైంది. రాత్రిపూట ఆ టైంలోనూ ఫ్రీగా దొరుకుతాడు ఈయన. ఆ టైంలోనూ ఫ్రీగా దొరుకుతాడు కాబట్టి ఆ టైం సరైన టైం అని ఆ టైంలో కలవడానికి ప్రయత్నించాడు. రాత్రిపూట వచ్చాడట. ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అన్నాడు. చూడండి ఏంటది?
ఏంటది? బోధకుడా. చూడండి, ఎవరైనా ఈ బోధకుడు ఇంకొక ఆయన ఏమంటున్నాడు? బోధకుడు. మరలా ఈ బోధకుడు వయసు ఎంత? ఈ బోధకుడు యేసుక్రీస్తు వయసు ఎంత? 30 సంవత్సరాలు. ఆ బోధకుడు వయసు ఎంత? ఎంత తెలీదు మనకి. కానీ యేసుక్రీస్తు కంటే కొన్ని సంవత్సరాలు పెద్దవాడు. ఆయన ఏమి యవనస్తుడేం కాదు. క్రీస్తు యవనస్తుడైతే, కానీ నికోదేము మాత్రం పెద్దవాడే. ఇంకా చెప్పాలంటే ఆయన వయసు 50 పైబడే ఉండుండొచ్చు. 50 పైబడే ఉండుండొచ్చు. 50 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎవరి దగ్గరకు వచ్చి అంటున్నాడు? 30 సంవత్సరాల వయసు ఉన్న ఆయన అంటున్నాడు, బోధకుడా. మళ్ళా మనమైతే ఏం చెప్తాం చెప్పండి? చాలా మంది పరిచయం చేసుకునేటప్పుడు ఏమంటారు తెలుసా? నేను పాస్టర్ గారిని అండి అంటారు. అంటే అర్థం ఏంటి? మీరే కాదు, నేను కూడా పాస్టర్ అని అర్థం. అంటే అర్థం ఏంటంటే నాకు రెస్పెక్ట్. నేను పాస్టర్ గారు అండి, నేను సేవకునండి. ఈ దరిద్రుడు తెలుసా? నిజమే, ఆ ట్యాగ్ గొప్పదే, నేను ఒప్పుకుంటాను. ఆ ట్యాగ్ను కూరగాయలు కొనే దగ్గర కూడా వాడేసే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? నేను పాస్టర్ గారు అండి, కాస్త చూసేయండి అంటాడు. సిగ్గులేదు. నేను కూరగాయల దగ్గర చూసేయడానికి పాస్టర్ గారిని చెప్పుకోవాలా? చూసేయండి. మనం తోటకార కాళ్ళ దగ్గర, గోంగూర కట్టల దగ్గర కూడా కక్కుర్తే మనకి. ఈ ట్యాగ్ని ఎక్కడ వాడేయాలి? ప్రతి చోట వాడేయడమే, ప్రతి చోట. అదిగే చీప్ అయిపోయింది. అది చీప్ చేసే వృత్తి కాదు. ప్రౌడ్గా, గర్వంగా, అతిశయంతో చెప్పుకునే వృత్తి ఏంటి తెలుసా? నేను దేవుని సేవకుణ్ణి. అది సగర్వంగా చెప్పుకోండి. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క సేవకుణ్ణి. ఇది కానీ ఈ విషయాలు మన అతిశయం ఏది ఉందో ప్రతి చోట వాడేస్తాం. ప్రతి చోట నీ అతిశయం చూపించుకోవడానికి. కానీ నికోదేముకి అతిశయం లేదు. ప్రభువు బోధలు వింటున్నాడు, ప్రభువు కార్యాలు చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. నాకెంత వయసు వచ్చింది, నాకు ఈ విషయం తెలియలేదు. నేను ఎంత చదివేశాను బైబిలు, నాకు అర్థం కాలేదు. నా అనుభవంతో పోలిస్తే ఆయనకి ఏమాత్రం అనుభవం ఉంది. నిన్నగాక మొన్న సువార్త మొదలుపెట్టి ఈ రోజు ఇన్ని విషయాలు మాట్లాడుతాడని ఆయన అనుకున్నాడట. ఈయన సామాన్యుడు కాదు, ఈయన బోధకుడు. మళ్ళీ ఈ బోధకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. మరి ఈ బోధకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నికోదేము ఎక్కడి నుంచి వచ్చాడు? దానికి అర్థమేంటి తెలుసా? నేను మనుషుల దగ్గర నేర్చుకుని వచ్చాను. నికోదేము ఎక్కడ నేర్చుకున్నాడు? ఓరకం రాలా. ఈయన మనుషులు నేర్పితే నేర్చుకుని వచ్చిన బోధకుడు. యేసుక్రీస్తు ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళాడు చెప్పండి? యేసుక్రీస్తు ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళా, ఎక్కడా తర్ఫీదు చేయలా. కానీ ఈయన మాట్లాడుతున్న మాటలు ఈయన తర్ఫీదై నేర్చుకుని వచ్చిన నికోదేముకు ఆశ్చర్యం కల్పిస్తున్న ఆయన అంటున్నాడు, బోధకుడా, మేము మనుషుల దగ్గర నుంచి వచ్చిన బోధకులం, కానీ నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరిలో అయినా మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎవరి దగ్గరికి అయితే వెళుతున్నారో, ఎవరి మాటలైతే వింటున్నారో, ఆ మాటలు వింటున్న ఆ దైవజనుని చూసి ఇతడు మనుషుల దగ్గర నుంచి వచ్చిన బోధకుడా, రెండవది దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడా అని ఏ రోజైనా ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని కనిపెట్టిన బోధకుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరా? ఈ కాలంలో ఎవరున్నారు తెలుసా అండి? మనుషుల దగ్గర నుంచి వచ్చిన బోధకులు ఎక్కువైపోయారు. మనుషుల దగ్గర నుంచి. మరి ఇప్పుడు గమనించండి, బోధ చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు ఆ మనిషికి తెలియకుండానే ఒక శక్తి ఆ మనిషిని ఆవహించాలి. బోధ అయిపోగానే ఆ శక్తి ఆ మనిషిని విడిచిపెట్టాలి. ఆ ఫీలింగ్ తెలియాలి. ఏదో శక్తి తనకు ఆవహించినట్టు అనిపించాలి. ఆ వ్యక్తికి అనిపించాలి. ఆ వ్యక్తికి అనిపించాలి. అప్పుడు ఏమిటో తెలుసా? ప్రసంగం చేసేది ఎవరప్పుడు? కానీ మందంతా ఎలా ఉంటుంది తెలుసా? ఓ పిల్టీలే వేస్తుంటారు చూడండి కొంతమంది.
మొత్తం తెగ రెడీ అయిపోతుంటారు, తెగ ప్రిపేర్ అయిపోతుంటారు. ఆ మనిషి చెప్పింది, ఈ మనిషి చెప్పింది, ఈ మనిషి చెప్పింది, ఈ మనిషి చెప్పింది. మనుషుల దగ్గర నుంచి వస్తున్నాం, మనుషుల దగ్గర నుంచి. ఇంకా చెప్పాలంటే ఆ మనిషి చెప్పింది ఈ మనిషి చెప్తాడు, ఆ మనిషి వినిపించింది ఈ మనిషి వినిపిస్తాడు, ఆ మనిషి మాట్లాడింది ఈ మనిషి మాట్లాడతాడు. నికోదేము అప్పటి వరకు మాట్లాడింది ఏంటో తెలుసా? ఆయన నేర్చుకున్న బోధ. యేసుక్రీస్తు మాట్లాడుతున్న బోధ ఏంటో తెలుసా? ఎంతవరకు నికోదేము విన్నటువంటి బోధ. ఆశ్చర్యపోయాడట. అప్పుడు అంటున్నాడు, వెంటనే ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అని. యేసుక్రీస్తు సర్టిఫికేట్ ఏంటి చెప్పండి? ఆయన సర్టిఫికేట్ ఏం లేదు. ఆశ్చర్యపోయేప్పుడు అన్నాడట, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. మరి గమనించండి, కొంతమంది సేవకుల్లో మనం దీన్ని గమనించాలి. కొంతమంది సేవకులది మనం గమనించాలి. నేను ప్రిపేర్ అవడం తప్పంటలా, ఓ మనిషి చెప్పింది ఇంకో మనిషి చెప్పాడని తప్పంటలా. కానీ అలా వెళ్ళేవాడు ఆ మనిషి ఏం చెప్పినా అదే చెప్తాడు. ఫస్ట్ ఏ మనిషి చెప్పినా నువ్వు విను, విన్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దీన్ని మనం తీసుకోవాలా? యోచించి, వివేచించి, పరీక్షించి, పరిశోధించి అప్పుడు తీసుకోవాలి, అప్పుడు ప్రజెంట్ చేయి, అప్పుడు దేవుడు క్రియ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే వినేటప్పుడు ఈ అనాలిసిస్ చూశారు, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని. ఆ తీసుకోవాలని లక్షణం ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ నీలో ఉంటే, ఇదిగో ఇది పాటించు, ఇది పాటించొద్దని నీకు చెప్తుంది. దేవుడు వివేచన ఇస్తాడు. మీరు గమనించండి, బెరయా సంఘస్థులట ఏం చేశారు? మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. దేనికి? పౌలు గారు చెప్పింది పౌలు గారు చెప్పినట్టు తీసేసుకోవాలా? పౌలు శీల బోధిస్తుంటేనట బెరయా సంఘస్థులు ఏం చేశారు? ఆత్మ వివేచన చేశారు. ఏంటి ఆత్మ వివేచన అంటే? ఇది వాక్యానుసారమేనా కాదా? వాక్యానుసారం కాకపోతే పౌలు చెప్పిన వాళ్ళు వినరు, పౌలు చెప్పినా పాటించరు, పౌలు చెప్పినా పాటించరు. అది వాళ్ళ తత్వం. అదే విషయం మనం నేర్చుకోవాలి. నువ్వు దేవుని దగ్గర నుంచి వస్తే మనుషుల దగ్గర నుంచి వచ్చిన ఏదైనా ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటావు. మనుషులు కదండి, మనుషులకు లక్షణం ఉంటుంది. అతిశయముతో, అహంకారంతో, గర్వముతో పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు మాట్లాడకూడదు కూడా మాట్లాడచ్చు. దాన్ని మనం పిండుకోవాలి. ఏది తీసుకోవాలి, ఏది మనం తీసుకోకూడదు. కొన్నిసార్లు రాకూడని పదాలు కూడా నోటంటే వచ్చేస్తాయి. అలాంటి పదాలు మనం వింటున్నప్పుడు ఆయనలా మనం ఫ్రిడ్ చేసేద్దాం అనుకోకండి. దీంట్లో ఇది మనం తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. వివేచన. నికోదేముకు ఆ లక్షణం ఉంది. నేను విన్నదే కరెక్ట్ అంటలేదు ఆయన. నికోదేముకు లక్షణం ఏంటంటే, నాకు నేర్పించిన గురువులు గొప్పోళ్ళు, నాకు నేర్పించిన మనుషులు గొప్పోళ్ళు, నేను చదివిన కాలేజీ గొప్పది, నేను నిష్ట కలిగిన వాడిని, పరిచయాలు అందరూ నాకు నేర్పించారు, వాళ్ళ పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను, కాబట్టి నేను గొప్పోడిని. యేసుక్రీస్తుకి ఏ సర్టిఫికెట్ లేదు, యేసుక్రీస్తు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, పైగా నాకు తెలిసినంత జ్ఞానం యేసుక్రీస్తుకి తెలియదు అనుకుంటే నికోదేము ఒక నార్మల్ మనిషి అలా అక్కడ ఉండిపోదుడు. కానీ నికోదేము అలా అనుకోవట్లా. వాళ్ళ దగ్గర ఉన్న నికోదేము చుట్టూ ఉన్న పరిశీలి చెబుతున్న బోధ వింటున్నాడు. నెక్స్ట్ యేసుక్రీస్తు చెప్తున్న బోధ కూడా వింటున్నాడు. పరిశీలి చేస్తున్న కార్యాలు చూస్తున్నాడు, యేసుక్రీస్తు చేస్తున్న కార్యాలు కూడా చూస్తున్నాడు. ఈ రెండు చూసి నిర్ధారించుకున్నది ఏంటి తెలుసా? వీళ్ళందరూ మనుషుల వల్ల కలిగిన బోధకులు. మరి ఈ బోధకుడు దేవుని వల్ల కలిగిన బోధకుడు. ఇప్పుడు చెప్పండి, మనకంటే గొప్పడు కాదా? మనకంటే ఉత్తముడు. అలాంటి ఉత్తముడట ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప ఇలాంటి సూచక్రియలు ఎవరు చెయ్యలేరు అని చెప్పాడు. చూడు, చివరికి సూచక్రియలు కూడా మాట్లాడుతాడు. అంటే
ప్రభువును ఫాలో అవుతున్నాడా? ఈ సర్టిఫికేట్ రాత్రి రాత్రి ఇచ్చేసింది కాదు. చివరికి ఆయన కార్యాలు క్రియలు కూడా చూసి అప్పుడు నిర్ణయించుకున్నాడట, ఈయన చేస్తున్న క్రియలు దేవుడు తోడు లేకపోతే ఎవరు చేయలేరు. దేవుడు తోడు లేకపోతే చేయలేరు. కొన్నిసార్లు మీరు గమనించండి, పెద్ద సంఘం ఉంది కాబట్టి ఆ పని చేశారండి అంటారు కొంతమంది. ఓ 1000 మంది సంఘం ఉందనుకోండి, ఒక 1 కోటి రూపాయలు నిల ఉందనుకోండి, దాంట్లో 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆయన సభ చేశాడు, లేదా 10 మందికి భోజనం పెట్టాడు, లేదా వస్త్రదానం చేశాడు, అన్నదానం చేశాడు, చారిటీ పెట్టాడు, సేవ చేస్తున్నాడు. అప్పుడు ఏమంటాం మనం? 1000 మంది సంఘం ఉందండి, వెనకాల 1 కోటి రూపాయలు నిల ఉందండి, చేశాడు. అలా కాకుండా ఆ సంఘంలో 10 మందే ఉన్నారు, నిలవలేం లేవు, ఈ 10 మంది కూడా ఏ పూటకు ఆ పూట కష్టపడి బతికేవాడు. అలాంటి వాళ్ళు వెళ్ళి ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు సేవ చేయడానికి. ఇప్పుడు ఏమంటాం చెప్పండి? వీళ్ళిద్దరిలో ఎవరిని బట్టి మనం ఏం చెప్తాం? పైగా ఈ 1,00,000 రూపాయలు కూడా ఏ అప్పు లేకుండా చేసుకొచ్చేసారు వీళ్ళు, ఏ బాధ లేకుండా చేసుకొచ్చా. అప్పుడు ఏమంటారు తెలుసా? మీ స్థాయికి ఈ పని జరగదు, దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ పని మీరు చేశారు, ఈ సేవ మీరు చేయగలిగారు, అది చేయలేరు. మరి వాళ్ళకి ఎవరు తోడున్నారు? అక్కడ ఎందుకు రాలేదు ఈ మాట? వాళ్ళకు 1 కోటి రూపాయలు సాయం ఉంది, నెక్స్ట్ 1000 మంది తోడున్నారు, అందుకు చేయగలిగారు. మరి ఎక్కడ? దేవుడు తోడున్నాడు, అందుకనే చేయగలిగాడు. దేవుడు తోడున్న క్రియలు గమనించాలి, మనం నిర్ణయించుకోవాలి. కొంతమందిని ఇలా చూడాలట, దేవుడు తోడున్నాడు. నికోదేము అలా చూశాడు. నెక్స్ట్ ఎంత గొప్పడు కదండి యేసుక్రీస్తు. ఎలా అంటాడు చూడండి, ఆయన ఎంత పాజిటివ్గా మాట్లాడాడు క్రీస్తు గురించి, ఎంత పొగుడుతూ మాట్లాడాడు. ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన. ఏంటి ఆ కాంప్లిమెంటు? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. ఫస్ట్ ఏమన్నాడు? బోధకుడా అన్నాడు. బోధకుడా అని సంబోధించాడు. ఆ మాటకే ఫ్లాట్ అయిపోవాలి, మనం అదే అయిపోతాం. రెండవది, నువ్వు సామాన్యమైన బోధకుడు కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. పైగా నీ క్రియలు కూడా సామాన్యమైనవి కావు, దేవుడు తోడున్న క్రియలయ్యా, అయ్యి మనిషి అనేవాడు ఎవడో చేయలేడు అని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏమనాలి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పరిచయాలు ఎంతమంది ఉన్నారు, ఎవరు నన్ను గుర్తించలేదు, నీవు నన్ను గుర్తించావు, వెల్కమ్ వెల్కమ్ అన్నాడా? ఆయన అండో. మరి ఆయన ఎలా అంటాడు? ఆయన ఏమన్నాడు? అందుకు ఏ సతనతో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కౌంటర్ చూసారు ఎలా ఉందో? ఎలా ఉంది? మీకు అర్థం అవ్వలేదనుకుంటా. అక్కడ అంటున్నాడు, ఈ విషయాలన్నీ నేను మాట్లాడతానంటున్నాడు. ఎందుకంటే ఈ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడడని నిశ్చయం అంటే ఖచ్చితంగా, కన్ఫామ్గా చెబుతున్నా. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వింకా దేవుని రాజ్యాన్ని చూడలేదు అన్నాడు. ఎవరు? మీకు అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? ఎవరు చూడలేదు? నికోదేము చూడలేదట, దేవుని రాజ్యాన్ని ఇంకా చూడలేదట. ఎవరైనా మరలా ధర్మశాస్త్ర పండితుడు, యూదుల అధికారి, చట్టాలు రాసేవాడు, శాసనాలు అమలుపరిచేవాడు, ధనవంతుడు, పరిసేయుడు, నిష్ట కలిగిన వాడు, ఇన్ని ఎవ్రీడే ఎనీ టైం ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు, బోధించేవాడు బోధకుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వింకా దేవుని రాజ్యాన్ని చూడలేదు, అన్నాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? నికోదేము గారు ఇంకా బాప్తిస్మం పొందలేదు. ఎందుకు పొందలేదు? ఆయనకు పొందాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వీళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయండి. పాపులు ఎవరు అని యూదులను అడిగామనుకోండి, ఏం చెప్తారు తెలుసా? పాపులు వాళ్ళు అంటారు. ఎవరు?
అన్యులు పాపులు. మరి ఎవరు నీతిమంతులు? ఎవరు పాపులు? ఎవరంటే అన్యులు, సమరయులు, సుంకర్లు, వేశ్యలు, ఇలా చూపిస్తారు. నీతిమంతులు ఎవరు అని అనుకోండి, నేను అంటారు. నీతిమంతుడు ఎవడంటే నేను, పాపి ఎవడంటే వాడు. పాపి వాడు, నీతిమంతుడిని నేను. బాప్తిసం ఎవరికి? పాపులకి బాప్తిసం. బాప్తిసం ఎవరికి అవసరం లేదు? నాకు అవసరం లేదు. యోహాను గారు బాప్తిసం ప్రకటిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకోండి. ఎవరు తీసుకోవాలి? పాపులు తీసుకోవాలి. పాపులు తీసుకోవాలి. పరిసయ్యులు ఎవరు చెప్పండి? తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకునే మనుషులు. ఎందుకు వీళ్ళ అన్యులు పాపులు అంటారు తెలుసా? వీళ్ళ స్టార్టింగ్ నుంచి వీళ్ళకి ఒక లక్షణం ఉంది. మేము జన్మతః పవిత్రులము, మేము పాపరహితులము. మేము పాప సహితులం కాదు, పాప రహితులము. ఫీలింగ్ ఉంది. ఎందుకు? మమ్మల్ని కన్నది ఎవరు? మమ్మల్ని కన్నది ఎవరు? అబ్రహాం. మీకు అర్థం అవట్లేదా? అబ్రహాము గారు గర్భం నుంచి వచ్చారు వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం గర్భం నుంచి. అబ్రహాము గర్భం నుంచి వచ్చిన వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము జన్మతః పాపులము కాదు, మేము జన్మతః పరిశుద్ధులు, మా జన్మ పవిత్రమైన జన్మ. వీళ్ళకు ఈ రబ్బీలు, ఈ బోధకులు నాటి కాలంలో బోధ చేసేవారట. ఏమన్నా తెలుసా? అబ్రహాం గారు పాతాళం దగ్గర ఉంటాడట. పాతాళం గేటు దగ్గర. ఎక్కడ ఉంటాడు ఆయన? పాతాళపు గేటు దగ్గర, నరకం దగ్గర నుండి, నరకపు ద్వారం దగ్గర నుండి తన పిల్లలు ఎవరైనా, అంటే తన సంతానం నుంచి పుట్టుకొచ్చారే, అబ్రహాం సంతానం, ఇసాకు గర్భము నుంచి, యాకోబు గర్భము నుంచి ఎవరైతే పుట్టుకొచ్చారో, ఈ 12 గోత్రాల గర్భం నుంచి పుట్టుకొచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లలు పొరపాటున స్వర్గానికి వెళ్లకుండా, పరలోకం వెళ్లకుండా నరకానికి వచ్చేసారనుకోండి, దారి తప్పి, అబ్రహాం గారు అక్కడ నిలబడి వాళ్ళని చూసి, వాళ్ళని పరీక్షించి, వాళ్ళని ఆపంటాడట, రే మీరు నా పిల్లలు, ఎక్కడికి వెళ్ళకూడదు, మీరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డగించట, వాళ్ళని పంపేస్తాడట. ఎక్కడికి? ఇది అబ్రహాం గారు పాతాళ ద్వారం దగ్గర చేస్తారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనలో ఎవడు నరకానికి పోడు, మనలో ఎవడు నరకానికి పోడు. మనం నరకం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఇలా బోధ. అందుకనే యేసుక్రీస్తు ధనవంతుడు ఉపమానం చెప్పారు. ఎవరిని ఉద్దేశించే తెలుసా? ఈ పరిసయ్యులను ఉద్దేశించే మాట్లాడాడు ఆయన. ఈ పరిసయ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడి తెలుసా? ధనవంతుడు ఒకడు ఉండెను. ఇంకా చెప్పండి, పరిసయ్యులు ఎక్కువ శాతం ధనవంతులే, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు. ఈ ధనాపేక్ష కలిగిన పరిసయ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడి తెలుసా? ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి. దరిద్రుడు ఎవరు? ఇంకా చెప్పాలంటే ఒంటి నిండగా కురుపులు ఉన్నవాడు ఎవరు తెలుసా? పాపి. శరీరం బాగోలేదు. ఎందుకంటే శరీరం బాగోలేని వాడు కనీసం దేవాలయంలో అడుగుపడ్డానికి కూడా పనికిరాడు. అవునా కదా? అవునా కదా? చిన్న గీత, చిన్న ఘాటు పడితే దేవాలయంలో ప్రవేశించడో. ఎక్కడ ఉండాలి? గేటు బయట ఉండాలి. గేటు బయట ఉండాలి. కురుపులు ఉన్నవాడు వచ్చే అవకాశం ఉందా? కురుపులు ఏంటంటే గజ్జున్న వాడికి చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు అపవిత్రుడివి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశించు. ఇప్పుడు లాజరు పరిస్థితి చెప్పండి, ఎలా ఉన్నాడు? ఒంటి నిండా గాయాలు, ఒంటి నిండగా గాయాలు. ఈయనెవరు? ఇప్పుడు పాపి, అపవిత్రుడు. అందుకే గేటు దగ్గర పడున్నాడట. గేటు దగ్గర. ధనవంతుడు వాకిట పడి ఉండెను అన్నాడు. అక్కడ పడేశారు. ఈయన రాకూడదు. ఎందుకు? ఈయన పాపి. పాపి. పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధుడు ఎవరు? ధనవంతుడు. అక్కడ పరిశుద్ధుడు ఎవరు తెలుసా? ధనవంతుడు పరిశుద్ధుడు, పాపి ఎవరు? లాజరు. వీళ్ళిద్దరు చచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ధనవంతుడు పరిసయ్యుడు, పాపి సామాన్యుడు, అన్యుడు. వీళ్ళిద్దరూ చచ్చిపోయారట. ఒక ఆయన అబ్రహాం రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన పాతాళం వెళ్ళిపోయింది. ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు ఎవరు? అబ్రహాము సంతానం. నెక్స్ట్ పరిసయ్యుడు. నెక్స్ట్
అన్ని విషయాల్లో నీతిమంతుడని చెప్పుకునేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళం వెళ్ళిపోయాడు. పాపని వేళ చేత పిలవబడిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము. పైగా పాతాళంలో ఉన్న ధనవంతుడు పిలుస్తున్నాడు అబ్రహాముని ఏమని? తండ్రి అయిన అబ్రహామా. యేసుక్రీస్తు బోధ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదైతే తేడా చెప్పేదాన్ని మొత్తం తెగ నరికి చెప్తాడు ఆయన. మీరు మా తండ్రి మమ్మల్ని పాతాళానికి పోనివ్వడు, నరకానికి పోనివ్వడు, మమ్మల్ని అక్కడ ఆపేస్తాడు, మమ్మల్ని పరదేశ్ పంపేస్తాడు, పరలోకం పంపేస్తాడని చెప్తున్నారే. ఆ అబ్రహామే పరదేశంలో ఉండి నెమ్మది పొందే స్థలములో ఉండి ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా అంటే నా కుమారుడా, కరెక్టే, నా కుమారుడివే, కానీ నీ బతుకంత ఎలా ఉంది తెలుసా? నీకిష్టమైనట్టు సుఖము అనుభవించి. ఇప్పుడు నేను అడుగుతున్నా, అబ్రహాము కష్టం అనుభవించాడా సుఖం అనుభవించాడా? కష్టం అనుభవించాడు, తెలుసు కదా మనకి. అబ్రహాము జీవితాంతం డేరాలో ఉండి కష్టాలు పడితే వీడి జీవితాంతం మేడల్లో ఉండి సుఖాలు పడి పేరు మాత్రం చెప్పుకున్నారు ఏమని? నేను అబ్రహాము సంతానము కాబట్టి నేను పవిత్రుణ్ణి. అబ్రహాము క్రియలు లేవు, అబ్రహాము విశ్వాసం లేదు, అబ్రహాము జ్ఞానం లేదు, అబ్రహాము కమిట్మెంట్ లేదు, అబ్రహాము ఏ నిబంధన చేశాడు ఇటు చెయ్యడు, అలా బతకని వీడు అంటున్నాడు నేను అబ్రహాము సంతానము అని. ఆ అబ్రహాము అన్నాడు నా సంతానమే, నా రక్తం పంచుకు పుట్టావు కానీ నా విశ్వాసం పంచుకుని పుట్టలేదు నువ్వు. అందుకన్నాడు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించు. విచిత్రం ఏంటంటే దరిద్రుడైన లాజరు నా రక్తం పంచుకుని పుట్టలా, కానీ ఏం పంచుకుని పుట్టాడు? నా విశ్వాసం పంచుకుని పుట్టుకున్నాడు. నా విశ్వాసం పంచుకుని లాజరు పుట్టాడు, నా రక్తం పంచుకుని నువ్వు పుట్టావు. నువ్వు పుట్టి నీకిష్టమైనట్టు బతికావు. లాజరు నా విశ్వాసం పంచుకుని పుట్టి నాలా బతికాడు, నా క్రియలు అనుభవిస్తూ బతికాడు, నా క్రియలు చేస్తూ బతికాడు. కాబట్టి లాజరు నా దగ్గర ఉన్నాడు, నా కుమారుడైన నా రక్తం పంచుకుని పుట్టిన నువ్వెక్కడున్నావు? పాతాళంలో ఉన్నావు. ఈ కాన్సెప్ట్ అర్థమైంది మీకు? ఇదే ఇక్కడ అంటున్నాడు. పరిచయుల కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మనం బాప్తిస్మం అవసరం లేదు, మనకి మారు మనసు అక్కర్లేదు, మనం జన్మతః ఎవరు? పరిశుద్ధులు అని ఫీల్ అయిపోతున్న వెళతా అంటున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ముందెళ్ళి బాప్తిసం తీసుకో అంటున్నాడు. ఎవరిని? యూదుల అధికారి అయిన నికోదేము. మనల్ని కూడా అలాగంటాడు. నేను పెద్ద బోధకుడు అంటే యేసుక్రీస్తు అంటాడు ముందెళ్ళి మారు మనసు పొందు. నేను పెద్ద సేవకుడు అంటే ఆయన అంటాడు ముందెళ్ళి రక్షణ పొందో. రక్షణ పొందకుండా నువ్వు సేవకుడు అయినా బోధకుడు అయినా నీకు 1,00,000 మంది సంఘం ఉన్నా నీకు లేనిదేంటి తెలుసా? మారు మనసు లేదు, రక్షణ లేదు నీకు. ముందెళ్ళి రక్షణ పొందరా. నువ్వు రక్షణ పొందకుండా నా రాజ్యము చూడలేవో. ఆయన ఖచ్చితంగా చెబుతున్న మాట, కన్ఫర్మ్గా చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా రాజ్యము నువ్వు చూడలేవు. ఇంకా నీ కంటికి నా రాజ్యం కనపడలేదు. సోకాల్డ్ బోధకులు చూశారు, సోకులు బోధకులు. మీరు గమనించండి, వీళ్ళు ఇంకా రాజ్యము చూడలేదు. ప్రభువు దగ్గరికి వెళ్తా ఉంటాడు తెలుసా? మీరు వెళ్ళి మారు మనసు పొంది బాప్తిసం తీసుకురండి అంటాడు. మీరు వెళ్ళి మారు మనసు పొందండి. లేదు ప్రభువా నేను 1,00,000 మంది సంఘం కట్టానంటే ఆయన అంటాడు ముందెళ్ళి బాప్తిసం తీసుకో. ముందెళ్ళి బాప్తిసం తీసుకో. నీకు ఇంకా రక్షణ లేదు. నీకు ఇంకా రక్షణ లేదు. నికోదేముని ఎన్కౌంటర్ చేస్తూ మాట్లాడమని నీకు ఇంకా రక్షణ లేదు. నీకింకా రక్షణ లేదు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, మీకు రక్షణ ఉందా? ఒకవేళ ప్రభువు దగ్గర మనం నిలబడితే మనల్ని చూసి ఏమంటాడు? పోయి రక్షణ పొందంటాడా? లేకపోతే నా కుమారుడా రా అంటాడు? ఏమంటాడు?
ఒక్కసారి ఆలోచించండి. మనల్ని చూసి ఏమంటాడు ఆయన? నికోదేముని చూసి, అంత ఖ్యాతి కలిగిన నికోదేముని చూసి అంటున్నాడు, నీకు ఇంకా రక్షణ లేదు, నువ్వు ఇంకా పుట్టలేదు, నువ్వు పుట్టాలి, నువ్వు పుట్టాలి, నువ్వు పుట్టకుండా దేవుని రాజ్యం చూడలేదు. నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ నేను బైబిల్ 100 సార్లు చదివేశానంటున్నావేమో, నేను బైబిల్ 1000 సార్లు చదివేశానంటున్నావేమో, నాకు బైబిల్ అంతా తెలుసు అంటున్నావేమో. ఆయన అంటాడు, నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదివావు కాదు, ఇంకా చెప్పాలి, నికోదేము అప్పటికి బైబిల్ ఎన్నిసార్లు చదివాడో తెలియదు. ఇంకా చెప్పాలంటే బైబిల్ని బట్టి చట్టాలు రాశాడు ఆయన. వ్యభిచారాలను శిక్షించండి, ఆ చట్టాలు ఇదిగో ఈ చట్టం అమలు చేయండి, ఈ చట్టాలు రూపొందించాడు. బైబిల్ని బట్టే రాజ్యాంగం రాశాడు ఆయన. రాజ్యాంగం రాసినటువంటి నేతతో చెప్తున్న మాట తెలుసా? యూదుల రాజ్యాంగం రాసిన నేతతో చెప్తున్న మాట తెలుసా? నీకు ఇంకా రక్షణ. బైబిల్లోంచి రాజ్యాంగం రాశాడంటే బైబిల్ని ఎంత చదువు ఉంటాడు? అంత చదివిన ఆయనతో అంటున్నాడు, బైబిల్నే బోధించే బోధకుడితో అంటున్నాడు, నీకు ఇంకా రక్షణ లేదు. ఎంత ఖచ్చితంగా చెప్పు, నిశ్చయముగా చెబుతున్నాను, నిశ్చయముగా. షాక్ అయిపోయాడంటే నిశ్చయంగా చెప్పడం ఏంటి ప్రభు? అర్థం కాలేదట, బోధకుడికి అర్థం కాలేదట. కానీ నికోదేము మళ్ళంటాడు కాదు. ఇంకా చెప్పాలంటే ప్రభువు దగ్గరకు వచ్చుండకపోతే నికోదేము ఇంకేం తెలియదు చెప్పండి? నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడినే. చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. మనం కూడా, నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు పవిత్రులు అనుకుని, మీరు పరిశుద్ధులు అనుకుని, మీరు జ్ఞానులు అనుకుని, మీరు నీతిమంతులు అనుకుని చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? పాతాళానికి. ఆయన చెబుతున్న మాట, ఫస్ట్ ప్రభు దగ్గరికి రండి, ఫస్ట్ వాక్యం దగ్గరికి రండి. వాక్యం ఏం చెప్తుంది? ఒక్కసారి మన తల వాక్యములో పెట్టి ఆలోచించండి, ప్రభు మాట్లాడడం మొదలు పెడతాడు. ఏమంటాడు తెలుసు? ఒరేయ్, నీకు ఇంకా రక్షణ లేదురా, నీకు ఇంకా మారు మనసు లేదురా. అలా అంటే ఒక్కసారిగా, ఒకవేళ మీకు అర్థం కాకపోతే అడగండి, తప్పులేదు. నికోదేముకి అర్థం కాలేదు. ఆయన అంటాడు, ముసలవాడైన అందుకు నికోదేము, ముసలవాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? అర్థం కాలేదండి. ఆయనకు డౌట్ వచ్చింది, మరలా క్వశ్చన్ వేస్తున్నాడు. మీరు గమనించండి, ఏంటా నన్నే బాప్తిజం తీసుకోమంటావా? నన్నే జన్మించమంటావా? నన్నే అంటావా? అసలు నా జన్మ గురించి తెలుసా? నా రక్తం గురించి తెలుసా? నా క్యారెక్టర్ గురించి తెలుసా? నా వంశం గురించి తెలుసా? ఇవేం మాట్లాడలేదండి. ముసలివాడు ఎలా జన్మిస్తాడు అన్న ప్రశ్న అంటున్నాడా? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి అంటే నువ్వు మారమంటున్నావు కదా, ఎలా రెండోసారి తల్లి గర్భమందు ప్రవేశించాలా అని అడుగుతున్నాడు. కానీ యేసుక్రీస్తుకు లక్షణం ఉందండి. ఇది చెప్పండి, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇది మంచి డౌటా కాదా? మంచి డౌట్. రాత్రి మాట్లాడుకున్నాం, ఏ డౌట్లు రావాలి? మంచి డౌట్. నికోదేముకి ఏ డౌట్ వచ్చింది? మంచి డౌట్ వస్తే ప్రభువు మాట్లాడతాడు. నికోదేముతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏం మాట్లాడాడో కిందకి రాయబడుతుంటుంది. చాలా సంగతులు ఉంటాయి, అవన్నీ చెప్పుటకు ఇది సమయం కాదు. ఎందుకంటే నేను పరిగెట్టాలి, నేను బయలుదేరాలి. కాబట్టి ఈ మాటలు దేవుడు మీ యందు ఫలింప చేయాలి. మరొకటి చెప్తున్నాను, ప్రభువు దగ్గరకు వచ్చి ఆలోచించండి, మీ స్థాయి అంటే చెప్తాడు. ఒకవేళ బాప్తిజం తీసేసుకున్నాను అనుకుంటున్నావేమో, బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించి కూడా ఆయన అంటాడు, నువ్వు బాప్తిజం అయితే తీసుకున్నావు కానీ నీకు ఇంకా మారు మనసు రాలేదు. నీకు మారు మనసు రాలేదంటే రక్షణ ఇంకా రాలేదు. రక్షణ రావాలి. నీకు రక్షణ కావాలి. మనల్ని చూసి ఆయన ఏమంటాడు? రక్షణ ఉందంటాడా? రక్షణ లేదంటాడా? రాజ్యం చూసామంటాడా? రాజ్యము చూడలేదంటాడా? ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని మిమ్మల్ని మీరు యోచించుకోండి. ఎవరినో చూసి కాదు, వాక్యాన్ని చూసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవా, ఏంటి నాకు రక్షణ ఉందా లేదా అని అడగండి. ఆయన మీతో మాట్లాడతాడు, మీకు సమాధానం చెప్తాడు. మీ బతుకులు అర్థంలో చూపించినట్టు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. నీ లోపం ఇది, నీ పాపం ఇది, నీ పరిస్థితి ఇది అని మాట్లాడతాడు. ఆ మాటలు బట్టి మనం సరి చేసుకుందాం. ఆయన రాజ్యంలో నికోదేము ప్రవేశించినట్టు మనం కూడా ప్రవేశిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.